ఎన్నో సంఘటనలు. కానీ ఇండ్లలకు వెళ్ళి మరీ కండువాలు కప్పించుకొని అలా తీసుకురావాలి. ఎవరినమ్మా ఎవరిని తీసుకొచ్చినాడు? జితేందర్ రెడ్డి. ఎవరైతే అతని కాండక్ట్ పట్ల వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి డౌట్ ఉండి దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్ మిక్స్డ్ క్రెడెన్షియల్స్, డూబియస్ డిస్టింక్షన్, హీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బీజేపీ లీడర్, హీ కెనాట్ బి ట్రస్టెడ్ అనుకోని టికెట్ ఇవ్వని వ్యక్తిని ఆయన బయటికి వచ్చాడప్పని రిజైన్ చేసినాడా? నాకు అన్యాయం జరిగింది, బీజేపీ నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు ఈ రకంగా నన్ను అవమానపరిచారు అని చెప్పేసేసి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినాక అతను న్యూట్రల్ అయితే అతను తనకి పోవచ్చు. అసలు ఆయన పార్టీతో విడాకులే కాలేదు, వేరే వాడి భార్యతో సంసారం చేసినట్టుగా లేదా? ఇది ఎంత నీచమైన రాజకీయం ఇది, చెప్పండి ఒక మాట. ఎక్కడన్నా విన్నారమ్మా? గత చరిత్రలో నేను దాదాపుగా ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా రాజకీయాలని. వినరా? అప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినానమ్మా నేను. ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఒకని ఇంటికి పోయి నువ్వు మా పార్టీలో చేరు అని అడుగుతున్నా, దట్టు మరి ఆయనకి పోస్ట్ లేదు, ఏది లేదు, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన వల్ల రేపు ఒరిగేదే లేదు. ఎందుకంటే అంత అవసరం ఏమొచ్చింది? అదే కదా, దట్స్ వాట్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్. యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు ఏ రాంగ్ పర్సన్. మాకు అదే డౌట్. చాలా మంది మా కార్యకర్తలు అడగలేంది మేము అడుగుతున్నాం. ఇప్పుడు అదే కోపం, అరే వీడెవడరా మనకు చెప్పేది, వీడెవడరా మన తప్పులు ఎంచేది, వీడెవడరా, ఇది ఈ రకమైన మాటలు. అంటే మొన్నటి వరకు ఇంకోటి కూడా నాకు అనిపించింది, కంటోన్మెంట్ విషయానికి వస్తే, అంటే లాస్ట్ ఆనంద్ దుర్మరణం అయింది సరే, మొన్న ఏదో వాళ్ళ కుటుంబానికి ఏదో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినట్టు గద్దర్ని అంత మేము ఓన్ చేసుకున్నాం అనేసి ఆయన మరణం రోజు అంత్యక్రియల రోజు చూస్తే ఏమి ఇచ్చినారు గౌరవం, గద్దర్ పేరు మీద అవార్డు అన్నారు, మొన్న టికెట్ ఇస్తారు పాపం బానే ఆమెకి. మళ్ళీ తీరా చూస్తే బీజేపీ నుంచి తీసుకొచ్చిన అభ్యర్థికి ఇచ్చినారు, కానీ మన గద్దర్ కూతురికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అసలు? అంటే అంటే అప్పటి వరకేనా ఆ ప్రేమ ఆప్యాయతలు? జనరల్గా జర్నలిస్ట్ నేను అంటే అడగమన్న నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగిందమ్మా. అంటే వెన్ వీ వర్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, రాజీవ్ గాంధీ has given an excellent speech on from the Red Fort 15th August సందర్భంగా. అసలు ఎంత గొప్పగా మాట్లాడినాడంటే ఆ రోజు స్పీచ్ ఎక్సలెంట్. అయితే అప్పుడప్పుడే రాజీవ్ గాంధీ గారు ఈ పోస్టల్ బిల్ అనేది ఒకటి పెట్టినారు, అంటే సెన్సారింగ్ ది పోస్టేజ్ అండ్ లుకింగ్ ఇన్ టు ది డాక్యుమెంట్స్. అది చాలా అనైతికం అని, అది చాలా తప్పుడు పని అని చెప్పేసి విత్ ఇన్ ది కాంగ్రెస్, విత్ ఇన్ ది అపోజిషన్ ఆల్సో దే వర్ అపోజింగ్. ఆ జంక్చర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ లెడ్ ద మూమెంట్ అగెన్స్ట్ రాజీవ్ గాంధీ, బోఫర్ స్కాండల్ అవి ఇవి అన్ని మాట్లాడుతున్న దశలో కూడా టు మేక్ ఫన్ ఆఫ్ రాజీవ్ గాంధీ స్పీచ్, ఆర్కే లక్ష్మణ్ హెస్ డ్రాన్ వన్ కార్టూన్. ఏమని, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, మీకు తెలుసు అనుకుంటా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో ఎట్లుంటుందో. అతను ఏమంటాడు, సార్ యు హవ్ డెలివర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఎవర్ గివెన్ ఫ్రమ్ ది రాంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ అని ఒకటి కామెంట్ చేశారు. అనే తర్వాత రాజీవ్ గాంధీ స్మైల్ చేసి హ్యాపీగా, ఆహా నా స్పీచ్ని తను మెచ్చుకుంటున్నాడు అని కొద్దిగా ముందుకు పోగానే వాడు అంటున్నాడు, యువర్ స్పీచ్ రైటర్ టోల్డ్ మీ దట్ ఇట్ వాజ్ ఎ మాస్టర్ పీస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై మీ అని. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్క్రిప్ట్ రైటర్ యొక్క స్క్రిప్ట్ని చదువుతున్నావు అని. ఇవాళ రాజకీయాలు అట్నే జరుగుతున్నాయి. ఇట్స్ బ్లడ్ స్క్రిప్ట్ రైటింగ్. ఇదేముంది, ఇప్పటి మీటింగ్కి ఏం మాట్లాడాలో వాడు ఎవడో సునీల్ కనుకోలో వాడో వీడో రాసిస్తాడు, అది మాట్లాడతారు, ఆయే అంశాలు మాట్లాడు పోవుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దానికి మళ్ళీ ఇంకో స్పీచ్ వస్తుంది, మళ్ళా జదుడు పోవుడు. హీ డజంట్ బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్. గద్దర్ విషయంలో జరిగింది ఏందమ్మా? చాలా అన్యాయం కదా, అవునా కాదా? పోనీ గద్దర్ కూతురు చెప్పిందా నాకు టికెట్ ఇస్తే నేను కాంటెస్ట్ చేయలేను అది అని? ఆనాడు సరే బీఆర్ఎస్ బలంగా ఉండింది, గెలవలేదు అనుకుందాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రివార్డ్ దట్ ఫ్యామిలీ, కాంట్ యూ గెట్ హర్ ఎలక్టెడ్? ఇది హిపోక్రసీ అమ్మా, పొలిటికల్ హిపోక్రసీ. రకంగా వాళ్ళకి బాధ పెట్టినట్టుగా మనసులో బాధ కాదమ్మా. అంతేకాదు, గద్దర్ యొక్క అభిమానులు అందరూ బాధపడతారు. ఇప్పుడు నువ్వు ఆ సీటు వాళ్ళకి ఇచ్చుంటే ఆ కంటోన్మెంట్ లా ఆమె మీద ఖచ్చితంగా ఒక మంచి శాసనసభలో గతంలో కూడా అంటే చనిపోయిన నక్సలైట్ల ద్వారా లేకపోతే ఇతరత్ర అన్నటువంటి సందర్భాలలో కూడా ఎమ్మెల్యేలు హత్య గావించబడితే వాళ్ళ భార్యలకు, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కొడుకులకు టికెట్లు ఇస్తున్న సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అది ఒక సాంప్రదాయం కావాలా, వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకునే పద్ధతిలో ఉండాలా అని మాట్లాడిన వ్యక్తి.
మీకు గుర్తుందా? ప్రతిపక్షాలు క్యాండిడేట్నే ఫీల్డ్ చేయొద్దన్నారు. అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగిన శాసనసభలో ఎన్నోసార్లు పోటీ పెడితే అసహించుకున్నారు. అట్లాంటి పరిస్థితుల నుంచి తడి ఆరకముందే అప్పుడే మాట మార్చేయడం అసలు అవకాశవాదానికి పరాకాష్ట. వాడే బీజేపీలోంచి కాంగ్రెస్లో చేరడం ఎందుకు, వానికే టికెట్ అనౌన్స్ చేయడం ఎందుకు, ఈ టికెట్ ఏదో వాడి కోసమే కేటాయించి పెట్టినట్టుగా నువ్వు రారబోయి నువ్వు రాగానే ఇది నీ చేతికి ఇచ్చేస్తా అనే లెవెల్లో అవకాశవాదం ఎందుకు ఉండాలి? ఈ అవకాశ రాజకీయాలను ఎందుకు ఉంచాలా? ఏ సానుభూతి అయితే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చచ్చిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది, వాళ్ళ నక్సలైట్ చంపినప్పుడు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు చచ్చిపోయినప్పుడు, హత్య జరిగినప్పుడు అని వాళ్ళ భార్యలకి వాళ్ళకి ఇచ్చినారు కదా గతంలో టికెట్లు. వాళ్ళ సానుభూతి వీళ్ళకి జోడే వాళ్ళు గెలిచి వచ్చినారు కదా. ఇవాళ లాస్యానందిత సిస్టర్కి రాదా అది? ఆ సానుభూతి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఆ క్రైటీరియాలో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఉంటుందా? ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే మనం డైరెక్ట్గా ఆర్ వి గివింగ్ దట్ సీట్ ఇన్ ఎ ప్లాటర్ టు బీఆర్ఎస్? ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ బీఆర్ఎస్? ఆర్ యు ఎ పొలిటికల్ రైవల్ ఆఫ్ బీఆర్ఎస్? అసలు వాట్ ఈస్ అవర్ ఐడియాలజీ? కాంగ్రెస్ స్టాండ్ ఏంది ఈ రాష్ట్రంలో? హూ ఈజ్ అవర్ ఆర్చ్ రైవల్? బీజేపీ ఆర్ బీఆర్ఎస్? నాకు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేను స్టేజ్ ఎక్కి తొడగొట్టి నేను కొన్ని అగ్రెసివ్గా మాట్లాడితే వేస్తారులే ఓట్లు అనే నమ్మకమా? చాలా పొరపాటు. ఇలా 12 నుంచి 14 గెలుస్తామన్న నేపథ్యంలో చూసుకుంటుంటే ఏమన్నా అంటే జనాలు అంటున్నారు ఏమి ఇచ్చిరని. మీరు మేజర్ 3-4 దాంట్లో 13 అంశాలలో ఒక 3 ఏమో చేసిరు చిన్నవి, మేజర్ అన్నీ పక్కన పెట్టి. కానీ ఈరోజు అంతా బాగుంది, మాకు తెలంగాణ ప్రజలు మమ్మల్ని పార్లమెంట్లో కూడా ఎక్కిస్తారనే ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి మరి? ఏ ఆత్మవిశ్వాసం లేదు, ఏది లేదమ్మా. ఇది ఒక రకంగా అంటే నేను సభలు పెట్టి నేను అగ్రెసివ్ గా అంటే నోటి దురుసు డాష్ డాష్ నోటి పరుష పదజాలం వాడి నేను తొడలు కొట్టి మీసం మెలేసి పేగులు మెడేసుకోవడం ఇంకేదో ఇవే పదాలు ఇంకా వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అమ్మా, సంస్కారవంతమైన రాజకీయం అది కాదు. రాజకీయాలలో ఎవరు ఆ పరిభాష వాడలేదు. ఒక ముఖ్యమంత్రి ఆ భాషజాలం ఆ భావజాలం వాడడం చాలా బాధాకరము. వినరా? కాంగ్రెస్ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న ఎవ్వడు కూడా అట్లాంటి భాషని ఇష్టపడరు. ఏదో కేవలము ముఖ్యమంత్రి సంతృప్తికి చప్పట్లు కొడతారు కావచ్చు, ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తే వచ్చి ముందు రోళ్ళల్లో కూర్చున్న వాళ్ళు అని కేరింతలు కొడతారు. కానీ అది సామాజిక మార్పుకు అది ఏ రకంగా దరిదీయదమ్మా. సరే, చాలా పెద్ద సబ్జెక్ట్లే ఉన్నాయి కానీ సరే ఒకటి చివరికి ఒక్క ప్రశ్న, ఇదే మళ్ళీ రిపీట్ ఇదే ఎన్నిసార్లు అయినా ఇదే వస్తుంది. నిజంగానే రేవంత్ రెడ్డిని ఎవరు దింపాలనుకుంటున్నారు? సొంత పార్టీలో బీజేపీ? ఇది బేతాళుడు కథలంతా విన్నాక మళ్ళీ ఏదో శవం వచ్చి కరెక్ట్ చెట్టు మించి వచ్చి భుజాలు కూర్చుంటది, పడుకుంటది, ఇట్లా పడుతుంది. సీఎం ఇది బేతాళుడు ప్రశ్న లాగానే ఉంది కదా కథ అంతా విన్న తర్వాత. మళ్ళీ ఒక్క విషయం అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఊహాజనితమైంది. ఇది రాజకీయ అవకాశవాదానికి మాట్లాడుతున్న మాట. ప్రభుత్వానికి ఏదో మొప్పుంది అనేటువంటి మాట వీర్థవాదం. అసలు ఆ రకమైనటువంటి భావజాలానికి అర్థమే లేదు. ఆ స్టాండ్ కి యూజ్లెస్ స్టాండ్. ఆయనకి ఏమైనా సింపతి వస్తుందనా? ఎట్లా వస్తుందమ్మా సింపతి? ఆయన ఒకవేళ రాజంటోడు ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ సమ్ ఆఫ్ ది మై ఇంటర్వ్యూస్. ఇప్పుడు మ్యాకియవెల్లీ రాసిన ప్రిన్స్ లో ఒక నీతి చెప్తాడు, ఈవెన్ చాణక్య నీతులు చెప్తాడు. రాజు అనేవాడు ఒక స్థిరత్వానికి ప్రతీక కావాలా. నిజంగా అసలు యాక్చువల్లీ ప్రభుత్వం కూలిపోతున్నా కానీ లేదు మాకు మెజారిటీ ఉంది మేము గెలుస్తామనాలా అని తన పార్టీ వాళ్ళందరూ తన ప్యాకెట్లో ఉంచుకోవాలి, తన గ్రిప్లో ఉంచుకోవాలి. అది రాజనీతి. నేను చాలా దుర్బలుని, మా ప్రభుత్వం కూలిపోతుంది, నా మీద కుట్రలు చేస్తున్నారు, సన్యాసం చేసినట్టుగా. అదేంది? అదేం మాట? అంటే సొంత పార్టీ దౌర్బల్యం చేస్తున్నారు ఆయన ఫీలింగ్. పోనీ ఒకవేళ అంత నిజంగా ఉంటే ఫలానా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఇంటెలిజెన్స్ మన చేతిలో ఉంది, అన్ని రకాలైనటువంటి మార్గాలనే కదా. ఫలానా వాడు నా ప్రభుత్వాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నాడు అన్నా అంటాడా? ఆ మాట చెప్పగలుగుతున్నాడా? ఎవరు వాళ్ళు? వాడు స్టేట్మెంట్ చేస్తే వీడియో స్టేట్మెంట్ అంటే 8 మంది సభ్యులున్న బీజేపీ ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని కూల్చగలదు? కూలిస్తే దాని పరిణామాలు ఏముంటాయి? ప్రజలు ఇష్టపడతారా? ఎన్టీ రామారావును కూల్చడానికి నాదెళ్ల భాస్కర్ రావు అగస్త్య క్రైసిస్ చేస్తే నాదెళ్ల భాస్కర్ రావు మళ్ళీ రాజకీయ జీవితం పైకి వచ్చిందమ్మా.
మీకు తెలుసో తెలియదు ఆ 84 ఎన్నో క్రైసిస్ మనం తర్వాత అవును. వినండి, మేమంతా అప్పుడు జర్నలిస్టులం, ఈనాడులో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళము. ఎన్టీ రామారావు అన్నాడంటే ఐ డోంట్ వాంట్ టు సీ ది ఫేస్ ఆఫ్ ఎనీబడి హూ ఇస్ అకంపెనీడ్ నాదెళ్ల భాస్కర్ అన్నాడు, ఎక్సెప్ట్ రామ్ భూపాల్ చౌదరి ఫ్రమ్ కర్నూలు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నారో అందరూ ఓడిపోయినారు తెలుసా. ఒక్కడు గెలవలే, ఒకే ఒక శాసనసభ్యుడు రామ్ భూపాల్ చౌదరి. అంటే మా తరం జర్నలిస్టులు ఎవరైతే హూ ఆర్ ఇన్ జర్నలిజం ఇన్ దోస్ టైం, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేది. ఎంత నీచమైన భావన వచ్చింది, ప్రజలు ఎంత నీచంగా చూసినారో తెలుసా వాళ్ళని. అరే ఎన్నికైనటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని కూలగొడతారా మీ వ్యక్తిగత కాంక్ష కోసం అని. ఇవాళ అట్లాంటి పని చేస్తే బీజేపీని వదిలేడతారా, బీఆర్ఎస్ని వదిలేడతారా, లేకపోతే విత్ ఇన్ ది కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వదిలేడతారా? రైట్ ఆర్ రాంగ్, ఎవ్రీబడి ట్రైడ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్, రాజగోపాల్ రెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాంటెడ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. దే క్లెయిమ్డ్ ది పోస్ట్ బై వర్చ్యూ ఆఫ్ their service to the party. But once the party high command has taken a decision to go in favor of Revanth Reddy, they joined the cabinet, they are working with dedication. నువ్వు వాళ్ళని అనుమానిస్తున్నట్టే కదా, ప్రతిసారి నా ప్రభుత్వాన్ని ఎవరో కూలగొడతారు ఎవరో వాళ్ళ దగ్గర నడ్డి విరిగిపోయి పడున్న వాళ్ళు బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్గా దేర్ స్పైన్ ఈజ్ బ్రోకెన్. వాళ్ళకి అసలు బయటికి రావడానికి ముఖం జల్లట్లేదు. అట్లాంటి పార్టీ ఒకటి, 8 మంది సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకటి, నువ్వు పదే నా పార్టీకి ముప్పు ఉంది అని అంటే నువ్వు ఎవరిని అనుమానిస్తున్నట్టు? యు ఆర్ సస్పెక్టింగ్ యువర్ ఓన్ పార్టీ లీడర్స్ రాదర్ యూ సస్పెక్ట్. అందుకే కదా నిన్న ఎవడన్నా అంత సీనియర్ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చేసి 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి ఉంటాడు, మా పార్టీ ప్రభుత్వం ఉంటుందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతామా? ఆ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ది పార్టీ. వాళ్ళు తొడగొట్టాలా? ఆనాడు ఏం లేనప్పుడేమో తొడలు కొట్టినారు, మేం గెలిపిస్తాం, ఎన్ని నెలలు ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వం, ఇంకా 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది అని చెప్పి తొడలు కొట్టి చాలా గౌరవంగా గొప్పగా ధైర్యంగా ప్రకటనలు చేసిన వ్యక్తులు పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే మా ప్రభుత్వం కూలుతుంది, మా ప్రభుత్వాన్ని కూలడానికి జరుగుతున్నది. ఈ సింపతి ఇదంతా ఏంటంటే టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది జనరల్ ఇష్యూస్.